అమరావతిపై వైసీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి నారాయణ. గతంలో 3 రాజధానులను చెప్పి ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని 2028 ఆగస్టు నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈరోజు ఈ ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తూ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏషియన్ ఏఏబి, యుఐడిఎఫ్, అమృత్ 2.0 ఈ 3 స్కీముల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో సర్ఫేస్ వాటర్ వచ్చేటట్టుగా ట్రీట్ చేసే వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ టెండర్లు పిలిచేసాం. రాష్ట్రం అంతా 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటికి. రెండవది డ్రైన్స్, ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని కూడా డ్రైన్స్లో బయటికి పంపించాలా, దాన్ని కూడా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి కూడా ఎస్టీపీలు యాక్చువల్గా శాంక్షన్ చేశాము. అక్కడక్కడ ల్యాండ్ లేకుంటే కలెక్టర్స్ ల్యాండ్ అడిగితే ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నాం. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈ మధ్య మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు 300 crores ఇచ్చారు, ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ ఫర్ ఎస్టీపీస్. అంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ లిక్విడ్ వేస్ట్కి ఇస్తుందో మీరు